ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము మన తండ్రి మనల్ని ప్రేమించి ఒక దినం మనకిచ్చున్నాడు కదా. అది ఎలా ఉంటుంది దినం అంటే నూతనమైన దినము, సంతోషమైన దినము, సమాధానమైన దినం, పరిశుద్ధమైన దినాన్ని మనకిచ్చుచున్న మన ప్రేమ గల తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరి పట్ల తన ప్రేమను చూపిస్తున్న గొప్ప దేవుడు ఈరోజు మరి మనలందరినీ కూడా ఒక రాత్రి మనందరికి ఇచ్చి ఒక పగులు మనకిచ్చున్న మన గొప్ప దేవుని బట్టి మనం సంతోషించాలి. సజీవ లెక్కలో మన కుటుంబంలో మనం ఆనందిస్తున్నామంటే మన జీవం గల దేవుడే కదా మనతో ఉండి మాట్లాడుచున్న తండ్రి. మరి ప్రభు మనల్ని ప్రేమించి ఈ దినం మనకిచ్చున్నట్టు వాగ్దానము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మన దేవుడు ప్రేమ స్వరూపి. మరి ఇలాంటి దేవుడు ఎలాగ మనకందరికీ ఈరోజు ఈ కృప అనుగ్రహిస్తున్నాడంటే మనం ఎంతో ధన్యులమై ఉంటున్నాం, ఎంతో భాగ్యవంతులమై ఉంటున్నాం. ప్రేమైన సహోదరులారా, మన దేవుడు మన యేసయ్య ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి ఎక్కడ ఉంచుకోవాలండి? మన యొక్క కుటుంబంలో, మన హృదయములలో, మన గుడారములో, మన నివాసిస్తున్న స్థలములో మన ప్రేమ స్వరూపిని మనమందరము ప్రేమించి ఆయనతో కలిసి ఉన్నవారిగా ఉండాలి. ఆయన ఉదయమున జ్ఞాపం చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలి కదా. మన ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగనప్పుడు అతను లోకస్తుడే కదా. ఎవరికైతే దేవుని ప్రేమ గుర్తిరుగుతారో వారు దేవుని ఎరుగుతారు. దేవుని వెరిగిన వారు ఏం చేస్తారు? ఆ ప్రేమలో ఉన్న సత్యములని తెలుసుకొని సత్యవంతుడైన ప్రేమలోనే నడిచి ఆయన కృతజ్ఞతల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ తనను తగ్గించుకుంటూ లోకములో తనను తానే ఘనపరచుకునటానికి కాదు, కానీ నజరేయుడు యేసుని ఘనపరచుకునటానికి ఆయన ప్రేమను పొందుకొని ఉండాలి, ఆయన కృపను పొందుకొని ఉండాలి. ఆ జీవం గల దేవునితోనే సహవాసం చేసి ఉండాలి కదా. మరి ఆ ప్రేమ స్వరూపుడు అంటున్నాడు, ప్రేమైన బిడ్డలారా, నన్ను ఎవరైతే గుర్తిరుగుతారో నేను మిమ్మల్ని గుర్తిరుగుతుంటాను. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వాళ్ళను ప్రేమిస్తాను అంటున్నాడు. మరి ఈ మాట మనం ప్రభు చెప్పినప్పుడు మన ప్రభును మనం ప్రేమించకపోతే మన ప్రభు మనం ప్రేమించడు అనే సంగతి ఈరోజు ప్రపంచాన్ని అందరికీ తెలిసి ఉన్నది. అయినా మనము మన తండ్రిని ప్రేమించకుండా లోకంను ప్రేమించుకుంటూ లోక ప్రేమలలో పడిపోతూ లోక జీవితంలో జీవిస్తూ మనం ఉన్నట్లయితే మన జీవం గల దేవుని నువ్వు ఎలా ప్రేమించగలవు? జీవిస్తున్న దేవునితో నువ్వు మాట్లాడాలంటే నీలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమని నీలో లేకపోతే నీ తండ్రిని నువ్వు గుర్తిరగలేవని వాక్యం సెలవిస్తుంది కదా. అవును, నిజమే కదా. ప్రేమ ఉన్నవాడే దేవుని గుర్తిరుగునని వాక్యం సెలవిస్తున్నారు. మరి అది రోజు అంటున్నాడు, నేను కూడా ఆయనకు నువ్వు సంపూర్ణమైన బహుమానం ఇచ్చే మన తండ్రికి ఆయన మనకు సంపూర్ణమైన బహుమానం ఇస్తున్నాడు. ఏ బహుమానం ఇస్తున్నాడు? నూతనమైన వాగ్దానం ప్రతిదినము నీ కుటుంబానికి అందజేస్తున్నాడు. నువ్వు సంపూర్ణంగా ఉండాలంటే ఆయన బహుమానము నీ కుటుంబానికి అందిస్తున్నట్టే ఆ ప్రేమను నువ్వు పొందుకోలేవు. బహుమానములు అనేకం పొందుకోవచ్చు. ఆ బహుమానములన్నీ కూడా ఈ లోకములోనే సంతోషించడానికైతే మన ప్రేమ స్వరూపించే బహుమానము మహా సంతోషాన్ని, మహా ఆనందాన్ని, మహా ఆరోగ్యాన్ని, మహాకృపలు చూపించి కుటుంబంలో సమాధానం ఇచ్చి శాంతి ఇచ్చేది బహుమానమే. ప్రేమ గల తండ్రి మనకు ప్రతిదినము ఇవ్వబోతున్నాడు. కలవరి ప్రేమ మినిస్ట్రీ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో ఏ కుటుంబం అయితే ఆయన పైన ప్రేమ పట్టి చూస్తున్నదో చూడనట్టు వారికి కూడా మీరు చూపించమని బతిమలాడుచు మరి అనుదినం అందరి గురించి ప్రార్థనలో మరి దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ప్రభువా మా మరణం ఆలకించమని అడుగుతున్నారు కదా. అయితే ఈరోజు మీరు కూడా మమ్మల్ని గురించి అడిగే బిడ్డలకు ఉన్నప్పుడు ఆయన ఇచ్చే బహుమానం మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రియులారా, మనము ఒకడి పట్ల ఒకడు ప్రేమ కలిగి జీవించాలంటున్నాడు. ప్రేమైన సహోదరులారా, మీరు ఒకరి పట్ల ఒకడు ఏం చేయమంటున్నాడు? ప్రేమ కలిగి జీవించాలంట.
మరి ప్రేమ లేక మనం జీవించినట్లయితే ఎలా నడుచుది? ప్రేమించిన వాడు ఎలాగంటే ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలం కలుగుచున్నది? దేవుని మూలుగా. అందుకని మనమందరం కూడా దేవుని ప్రేమ మనలో ఉంటే మనము ఒక్కరినొక్కరిని ప్రేమిస్తాం. దేవుని ప్రేమ మనలో లేకపోతే పెదవులతో ఎంత టైం మనం ప్రేమించగలం? హృదయములో యేసయ్య ఉంటే ఆయనే ప్రేమిస్తాడు. హృదయములో యేసయ్య లేని వారు ఇతరులు ప్రేమించలేరు, ఇతరులను క్షమించలేరు, ఇతరుల కొరకు ప్రార్థన చేయలేరు. కాబట్టి ఈరోజు అంటున్నాడు, ప్రేమైన ప్రజలారా, మన దేవుడు అంటున్నాడు, మీరు ఒక్కరినొక్కరిని ప్రేమించుకోమని చెప్తున్నాడు. ఆ ప్రేమ మనలో ఉండాలి, ఆ యేసయ్య ప్రేమ మనలో ఉండాలి. కాబట్టి ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే, వాడు దేవుణ్ణి ఎరుగును. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూల పుట్టిన వాడే, అతడు దేవుణ్ణి ఎరుగును. నిజమే కదా? దేవుని ప్రేమ ఎరగనాడు వాడు దేవుని ఎరగడు. దేవుని ప్రేమను ఎరిగిన వాడు దేవుని గుర్తిరుగుతాడు. హల్లెలూయా. ఈరోజు అది ఎక్కడి నుంచి పుట్టాలంటే దేవుని మూలముగా పుట్టాలి. దేవుని యొక్క కృప నుంచి అది మనకు రావాలి. ఆ ప్రేమ తీసుకోవాలంటే చాలా కష్టం. లోకములో మనుషుడు అంటాడు, ఒకరిని లోక సంబంధమైన ప్రేమలో ఉన్నప్పుడు వాడు ఎలా అంటున్నాడంటే, నేను చనిపోయేంత వరకు నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. అయితే జీవగల దేవుని నువ్వు ఆయన వచ్చేంత వరకు ఆయన కొరకు నీ ప్రేమను ఆయన పట్లే ఉండాలా. ఆయన మూలముగానే అది పుట్టి ఉండాలా. పుట్టి ఉంటేనే నువ్వు దేవుణ్ణి గుర్తిరుగుతావు. అందుకే కదా మన యందు తన అతిథియ కుమారుణ్ణి ప్రత్యేకంగా మన మధ్యలో పంపించింది. ఎలా పంపించినాడు? ప్రేమగా పంపించినాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను ఎంతగా ప్రేమించి మన కుటుంబంలో ఆశీర్వాదం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి పరిశుద్ధుడా, మీ ప్రేమ ప్రతి బిడ్డలో పుట్టించమని, ప్రతి బిడ్డకు ఆశీర్వాదములతో దీవులతో మీ ప్రేమ గుర్తెరిగే బిడ్డలుగా ఉండాలని మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.